ఒకప్పుడు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ వైసీపీ నుండి టీడీపీకి కొంతమంది వచ్చారు. వచ్చినోళ్ళు పాత వైసీపీ వాళ్ళని వేధిస్తున్నటువంటి, ఇప్పటికీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని వేధిస్తున్నటువంటి సంఘటనకు సంబంధించిన స్టోరీ ఇది. కొందరు నాయకులు నాడు వైసీపీలో ఉండి సతాయించారని, ఇప్పుడు టీడీపీలో చేరిన టీడీపీకి చెందిన తమను వేధిస్తున్నారని మంగళగిరి రూరల్ మండలం బేతపూడి గ్రామానికి చెందినటువంటి కల్వకులు దుర్గారావు రమాదేవి దంపతులు దుర్గారావు తల్లి పేరు మేరకు సోమవారం వాళ్ళు గుంటూరు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఎస్పీ కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుర్గారావు దంపతులు బేతపూడిలో కిరాణా షాప్ నిర్వహిస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో గ్రామానికి చెందిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రధాన అనుచరుడైన వైసీపీ నాయకుడు పాములపాటి శివారెడ్డి మరికొందరు షాపు దగ్గరికి డబ్బు సంచులతో వచ్చి ఓటర్లకు పంచుతుండగా దుర్గారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాళ్ళు ఆయన మీద దాడి చేసి కొట్టారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారం చేపట్టిన వెంటనే గ్రామంలో వాణిజ్య సముదాయంలో 100 గజాల్లో ఉన్న దుర్గారావు షాపును తన చెల్లెలను అడ్డు పెట్టుకుని తప్పుడు రిజిస్ట్రేషన్తో ఆక్రమించారు. అంతేగాక శివారెడ్డి 2 దఫాలు రౌడీలతో కలిసి దుర్గారావుపై హత్యాయత్నం చేశారు. దీని మీద ఆయన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అప్పట్లో పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా విజయవాడకు మకాం మారారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శివారెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయమని టీడీపీ పార్టీ కార్యాలయం మంత్రి లోకేష్ను 3 సార్లు కలిసినప్పటికీ ఇంతవరకు న్యాయం జరగలేదని దుర్గారావు చెప్తున్నారు. శివారెడ్డి అటు పార్టీ నాయకులను ఇటు పోలీసులను ప్రభావితం చేస్తూ తమకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికీ తమపై కక్ష సాధింపు కొనసాగిస్తూ హత్యా ప్రయత్నాలు చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటారు. తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశంలోకి చేరిన వైసీపీ నాయకుడు వేధించాడు అన్నట్టు ఇందులో క్లియర్ అన్నమాట.